ఓ సంఘంలో ఒక సంఘం పెద్దట, చర్చ్ ఎల్డర్. తన కుమారుడు ఆ రోజు చనిపోయాడు. ఆదివారం ఉదయకాలం, సండే మార్నింగ్ చనిపోయినప్పుడు ఆదివారం అది. ఈరోజు నా కుమారుడు చనిపోయాడే, ఆరాధనకు ఆటంకం అవుతుందేమో, ఆరాధన వాతావరణం అంతా పాడైపోతుందేమో అని మనసులో పెట్టుకొని తన కుమారుడు చనిపోయిన విషయం గుట్టు బయట రాకుండా తన కుమారుని శవాన్ని సాపలో సుట్టి మంచం మీద పెట్టేసి లాక్ వేసేసి ఆరాధనకు వచ్చేసాడు. అందరితో పాటు ఆరాధన చేశాడు. అందరు ఆత్మలో ఆనందిస్తే తను ఆత్మలో ఆనందిస్తాడు. ఆరాధన అంతా ముగించిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు లేచాడు. లేచి సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, ఈరోజు ఉదయకాలం 6 గంటలకి నాకున్న ఒక్కగానో కొడుకు చనిపోయినాడయ్యా. ఆ విషయం చెప్తే మీరంతా డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. ఇప్పుడు సమాధి కార్యక్రమం చేయాలి, దయచేసి నా కుమారుని సమాధి కార్యక్రమం రండయ్యా అని అందరినీ జాలి మనసుతో పిలిస్తే సంఘం ముక్కలు ముక్కలుగా ఏడ్చి ప్రలాపించింది. ఆ భక్తుని యొక్క విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని నిజంగా దేవుడు ఆ రోజున ఎంత ఆనందించి ఉంటాడు అంటే అర్థం ఏంటంటే, తన దేవుని సన్నిధికి ఏది అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు రాకూడదు. అది ఎంత బాధైనా, ఎంత నష్టమైనా, నీకు నీ దేవుని సన్నిధికి మధ్యలో ఉన్న ఈ సన్నిహితమైన ఈ సంబంధానికి తెంచగలిగిన శక్తి, పరిస్థితులు ఏది రాకూడదు. ఏదైనా తర్వాత ముందు నీకు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దామా గట్టిగా, ఇంకా గట్టిగా, మనస్ఫూర్తిగా. ఈ మాటలు నేను అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే, అందరి జీవితంలో ఏదో నష్టం, బాధ కలుగుతుంది. నేను ఈ ప్లాట్ఫామ్ దిగినానంటే నాకు ఎలా ఆదరించాలో కూడా నాకు తెలియదు, ఎలా ధైర్యం చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అందుకని ఆత్మదేవుడు నా పక్షం నిలబడి మాట్లాడుతున్న ఈ సమయంలోనే కొన్ని విలువైన మాటలు, అనుభవాలు నేను మీకు పంచి పెడతాను. దానిని మీరు ఒక ముత్యములుగా మనసులో పెట్టుకోవాలి. తగిన సందర్భం వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని బయటికి తీసి దేవుని సన్నిధిలో నాటాలి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బాధ హృదయం, ఎన్నో వేల నష్టం, ఎన్నో వేల ఎకరాల పొలాల నష్టం, ఇలాంటి తీవ్రమైన నష్టం నీ హృదయాన్ని తాకినప్పుడు, నీ హృదయాన్ని పిండేస్తున్నప్పుడు, ఏదో ఒక విధమైన బాధ నిన్ను కృంగతీస్తున్నప్పుడు, దానిని అధిగమించి ప్రభుని ఆరాధన చేయగలిగిన మనసు ఉందే, ఆ మనసే ఒక విలువైన కానుక దేవునికి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాను. అసలు ఆరాధన అనే మాటకు అర్థమే అది. మనమందరం ఆరాధన అనుకుంటే ఏమనుకుంటాం? చేతులెత్తి హల్లెలూయా అని పాడాలి. అది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ ఆరాధన. అది చప్పట్లు కొట్టడం, గట్టిగా పాడడం కాదు. వినండి. చప్పట్లు కొట్టి గట్టిగా పాడడం అంతా ప్రైమరీ సెక్షన్ ఆరాధన. పిహెచ్డి ఆరాధన ఏంటో తెలుసా? అబ్రహాం అంటాడు, ఇదిగో దాసులారా, మీరు ఈ కొండ క్రింద ఉండండి, స్టేయ, నాతో మీరు పైకి రాకూడదు. నేను నా కుమారుడు, నా కొడుకు పైకి వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తా. ఇప్పుడు అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడు? ఒక పొట్టేలు బలి ఇవ్వటానికి కాదు, తన కుమారుని బలి ఇవ్వటానికి. ఏ కుమారుడు? ప్రపంచానికంటే శ్రేష్టమైన కుమారుడు, కోట్ల రూపాయల ఆస్తి కంటే శ్రేష్టమైన కుమారుడు, వెండి బంగారాల కంటే శ్రేష్టమైన కుమారుడు, తనకున్న సర్వ ఆస్తి కంటే ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంత అమూల్యమైన
విలువైన తన కుమార్ని బలి ఇస్తున్న ఆ సందర్భాన్ని అబ్రహాం అంటాడు, నేను ప్రభుని ఆరాధిస్తాను. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆరాధన చూసారా ఎంత కాస్ట్లీ? ఒకసారి మీరు ఆలోచన చేయండి. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరిచి ఆరాధన చేయడం, గట్టిగా పాడడం, స్లోగా పాడడం, ఇవి ఎవరైనా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. పాటగాడు ఎవరైనా సరే చక్కగా పాడేస్తారు. దేవుడు నాకు ఆ కృప కొంచెం తక్కువ ఇచ్చాడు ఎందుకో మరి. పాటల వరం నాకు ఇచ్చి ఉంటే మేము విడిచిపెట్టేటోని కాదు. స్తోత్రం. కేవలం మనం అలా పాడడమే ఆరాధన కాదండి. ఆరాధన మనం అనుకున్న దానికంటే చాలా ఉన్నతమైంది. ప్రైజ్ ది లార్డ్. ఉట్టి పాడడమే ఆరాధన అనుకుంటే మనకంటే పరిశుద్ధులు ప్రతినిత్యం దేవుని పాడి ఘనపరుస్తున్నారు. మచ్చలేని దేవదూతలు 24/7 వర్షిప్, విరామం లేకుండా పవిత్రమైన మనసుతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆరాధిస్తూనే ఉన్నారు. నాన్ స్టాప్ వర్షిప్. అంత అద్భుతమైన ఆరాధన వదులుకొని ప్రభు ఇక్కడ ఎందుకు వస్తున్నాడు? మన ఆరాధనలో కేవలం శబ్దం, ఒక పాట, చేతులెత్తడం ఇంతే అయితే దానికి దీనికి పెద్ద తేడా లేదు. దేవుడు అంతకంటే శ్రేష్టమైన ఆరాధన మన దగ్గర ఆశిస్తున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆరాధన ఏంటంటే నీకు మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంతమంది వేరు చేసినా, ఎంతమంది పొడిచినా, ఎంతమంది హాని చేసినా, ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడినా, ఆ మాటల బాధ నీ గుండెల్లో తాకి నిన్ను వేధిస్తున్నా, ఆ వేదన మూట కట్టి పక్కన పెట్టేసి నీ దేవుణ్ణి మనసారా సంతోషంగా పూర్ణ మనసుతో నువ్వు ఆరాధన చేస్తున్నవే, ఆ ఆరాధన దేవుడు ఎంత మెచ్చుకుంటాడంటే నిజంగా అట్టి ఆరాధన కేవలం లక్ష్యం ఉంచటానికి దేవుడు తానే పరిగెత్తుకొని దిగి వచ్చేస్తాడు. ఇక్కడ 1000 మంది ఉన్న ఆ 1000 మందిలోంచి ఒక్కరి అలాంటి ఆరాధన చేసే స్థితిలో ఉన్న ఆ ఒక్కరి కొరకైనా ప్రభు వస్తాడు. చేతులెత్తి ఆమెనంటారా? చప్పట్లు హుషారుగా. నేను వెళ్ళి నా కొడుకుని బలి అర్పించి వస్తాను అని చెప్పే ఆ పదాన్ని నేను వెళ్ళి నా దేవుని మ్రొక్కి, ఇంగ్లీష్లో వర్షిప్, ఆరాధన చేసి వస్తాను. ఆరాధనకి ఎంత లోతుందండి, ఎంత డెప్త్ ఉంది, ఎంత వెయిట్ ఉంది. అలాంటి ఉన్నతమైన ఆరాధన దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చప్పట్లు గట్టిగా.